గారు అనే ఒక వ్యక్తి ఒకప్పుడు శాస్త్రవేత్తగా పనిచేశారు. శాస్త్రవేత్త చేసిన తర్వాత లడాక్ యొక్క హక్కుల కోసం, లడాక్ యొక్క ప్రజలకు సాధించాల్సిన యొక్క హక్కుల కోసం పోరాటం చేసి అక్కడ అన్ని సాధించిన తర్వాత గత 20 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆయన పోరాటం అంటే ఆమరణ నిరాహార దీక్ష చేసుకుంటూ ఎవరైతే నీట్ పేపర్ లీక్ దాంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క రాజీనామాను కోరుతూ దాంతో పాటు దేశంలోని మొత్తం సంపూర్ణంగా విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్నటికి 20వ రోజు ఆమరణ నిరాహార దీక్షకు నిన్న కేంద్రానికి సంబంధించినటువంటి కొంతమంది పోలీసులు ఆయన యొక్క దీక్షను భగ్నం చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినా కూడా హాస్పిటల్లో కూడా ఆయన యొక్క దీక్షను కంటిన్యూ చేస్తున్నారు. దాంతో పాటు జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ జనతా పార్టీ వాళ్ళు ఇప్పటికీ నిరసన దీక్షను చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అంటే 20వ తారీఖు అంటే రేపు 20వ తారీఖు ఏదైతే చలో సాంసద్ అంటే సాంసద్ మార్చ్ అని ఏదైతే పిలిపించారో సోనం వాంగ్చుక్ గారు, దానికి సంబంధించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యవర్గం తరఫున జిల్లాలోని ప్రజలందరికీ పిలుపునిచ్చేది ఏంటంటే మన విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి, విద్యార్థులు ఎగ్జామ్లలో పేపర్ లీక్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ సాంసద్ తో సంబంధించినటువంటి మార్చ్ ఏదైతే రేపు చేస్తా ఉన్నారో ఈ మార్చ్ జరుగుతున్న ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కాంగ్రెస్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొనసాగుతా ఉంది. దీనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. అసలు దేశంలో విద్యా వ్యవస్థ అనేది అంటే మొట్టమొదట పిల్లలు పుట్టినప్పటి నుంచే విద్యా వ్యవస్థలో అంటే తారతమ్యాలు ఉన్నాయి, విద్యా వ్యవస్థలో తేడాలు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నది అంటే ప్రజలందరికీ కూడా తెలిసింది. విద్యా వ్యవస్థలో ఎస్ఎస్సి సిలబస్ ఒకటి, సిబిఎస్ఈ సిలబస్ ఒకటి, ఐసిఎస్ఈ సిలబస్ ఒకటి, ఇట్లా 3 రకాల సిలబస్ సృష్టించారు. అంటే ఎస్ఎస్సి సిలబస్ మన రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రానికి సంబంధించిన సిలబస్. ఈ సిలబస్ లో చదువుకున్నటువంటి విద్యార్థులు నీట్ పరీక్ష కావచ్చు, దేశంలోని అత్యున్నత ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించినవి. ఇప్పుడు ఎస్ఎస్సి సిలబస్ లో చదువుకున్నటువంటి విద్యార్థి సిబిఎస్ఈ సిలబస్ లో జరిగేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ను ఏ రకంగా పాస్ కాగలుగుతాడు? కాలేడు కదా. అందుకనే విద్యా వ్యవస్థలో దేశం మొత్తం ఒకటే సిలబస్ ఉండాలనేది మా యొక్క నినాదము. దేశంలో అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల ప్రజలు, సమాజంలోని అన్ని రకాల సెక్షన్లకు సంబంధించినటువంటి ప్రజలు, తల్లిదండ్రులు వారి యొక్క విద్యార్థులందరినీ తారతమ్యాలు లేకుండా ఒకే రకంగా చదివించాలనేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ యొక్క నినాదము. 3 రకాల విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేసి 3 రకాల సిలబస్లు ఏర్పాటు చేసి పిల్లలందరూ చదివి ఒక రకంగా అంటే సిబిఎస్ఈ సిలబస్, ఎస్ఎస్సి సిలబస్ వాళ్ళు ఎట్లా పాస్ అవుతారు? రేపు పొద్దున వాళ్ళు డాక్టర్లు ఎట్లా కాగలుగుతారు? రేపు పొద్దున వాళ్ళు ఐఐటీఎల్ ఇంజనీర్లు ఎట్లా కాగలుగుతారు? వీళ్ళందరూ కాలేదు. అంటే ఇక్కడనే మనకు తారతమ్యాలు అనేది చదువు యొక్క ప్రారంభంలోనే స్టార్ట్ అవుతున్నాయి. ఎస్ఎస్సి సిలబస్ వాళ్ళు వేరు, సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు వేరు, ఐసిఎస్ఈ సిలబస్ వాళ్ళు వేరు. ఇట్లా అన్ని సిలబస్లో ఈ సిలబస్ చదువుకునే వాళ్ళకి తక్కువ జ్ఞానం ఉంటది, ఆ సిలబస్ చదువుకునే వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఉంటదని క్రియేట్ చేసేదే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు. దీనికి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది. ఇక ఎప్పటి నుంచో కూడా మా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మొట్టమొదటగా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఏర్పాటు చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించాలని ఏదైతే చట్టంలో రాసిందో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేమే పోరాటం చేస్తాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పటికీ విద్యార్థుల కోసం, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కోసం కాయ కష్టం చేసుకుని చిన్న బతుకులతో పోరాటం చేసుకుంటూ ఎస్ఎస్సి సిలబస్ లో చదివిపించి పెద్ద కోచింగ్ సెంటర్ లో డబ్బులు పెట్టి కోచింగ్ ఇప్పించి సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ను రాపించినాక తర్వాత లీకులు జరిగితే ఏం చేయాలి? దీంతో ఆ లీకులు జరిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి రాయాలన్నప్పుడు కొంతమంది విద్యార్థులు వారి యొక్క ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. వారికి ₹1,00,00,000 వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తిగా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది. రేపు ఏదైతే సాంసద్ మార్చ్ నిర్వహిస్తున్నారో ఢిల్లీలో, ఆ సాంసద్ మార్చుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి మద్దతును ప్రకటిస్తా ఉంది. దాంతో పాటు మా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని చెప్పి కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.